కరీంనగర్ రాజకీయాల్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇప్పుడు ఏ అంశం వచ్చినా పోలీసులనే టార్గెట్ చేస్తున్నారు. దొంగతనం జరిగినా పోలీసులు, వినాయక మండపాల వివాదమైన పోలీసులు, రియల్ ఎస్టేట్ భూ వివాదమైన పోలీసులు, ఇలా ప్రతి ఘటనలో పోలీసుల తీరుపైనే ఆయన విరుచుకుపడుతున్నారు. పోలీసులను టార్గెట్ చేయడం వెనుక గంగుల కమలాకర్ రాజకీయ వ్యూహం ఏంటి? ఇదే ఇప్పుడు కరీంనగర్ రాజకీయాల్లో హాట్ డిస్కషన్. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ మధ్యకాలంలో పోలీసులపై వరుస విమర్శలు చేస్తూ ఉండటం జిల్లాలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఏ ఘటన జరిగినా దానిని నేరుగా పోలీసుల పనితీరుతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా కరీంనగర్ భగత్ నగర్ లో జరిగిన భారీ దోపిడీ ఘటన తరువాత బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గంగుల పోలీసుల భద్రతా వైఫల్యమే ఇలాంటి దొంగతనాలకు కారణమని ఆరోపించారు. అయితే ఈ కేసులో ఇంటి అల్లుడిపైనే ప్రధాన అనుమానాలు వ్యక్తమవుతుండగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అనుమానితులను పట్టుకునేందుకు ఉత్తరప్రదేశ్లోని మీరట్ వరకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. కుటుంబ కలహాలే ఈ దోపిడీకి కారణమన్న కోణంలో విచారణ కొనసాగుతున్న వేళ గంగుల చేసిన ఆరోపణలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే వినాయక చవితి ఏర్పాట్లు పూర్తిగా మొదలు కాకముందే కరీంనగర్ రామ్నగర్లో మండపాల ఏర్పాటుపై వివాదం చెలరేగింది. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ వినాయక మండపాలు కొంత దూరంలో ఉండేవి. కానీ ఈసారి బీజేపీ ప్రతి ఏడాది మట్టితో ప్రతిష్ఠించే భారీ వినాయక విగ్రహం ముందు మరో భారీ మండపం ఏర్పాటుకు ప్రయత్నాలు జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడ విధులు నిర్వహిస్తున్న 2 టౌన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంలోనే పోలీసుల వ్యవహార శైలిపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతకుముందు బొమ్మకల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ కు సంబంధించిన భూ వివాదం కూడా పెద్ద దుమారానికి దారితీసింది. వెంచర్ యజమానులు అక్కడి గుడిలోని అంజన్న విగ్రహాన్ని తొలగించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఆ తరువాత గంగుల కమలాకర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు అంజన్న విగ్రహాన్ని తిరిగి అదే గుడిలో ప్రతిష్ఠించారు. అయితే వివాదాస్పద భూమిలోకి అనుమతి లేకుండా ప్రవేశించారంటూ రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు గంగులతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన తరువాత నుంచే గంగుల పోలీసులపై మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం జిల్లాలో బలపడుతోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఏడాది మే 3న కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు సమయంలో కూడా గంగుల పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్లో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. దీంతో వరుసగా ప్రతి సంఘటనలో పోలీసులనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో గంగుల చెప్పిందే జరిగేదన్న భావన అప్పట్లో ఉండేది. ఇప్పుడు అధికార మార్పుతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోలీస్ అధికారులు తన మాటకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు ఇవ్వడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉందా? ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కడం లేదనే భావనతోనే పోలీసులపై పదే పదే విమర్శలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు తనకు వ్యక్తిగతంగా సన్నిహితులే అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం గంగుల కోపానికి కారణం అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవకాశం వచ్చిన ప్రతిసారి పోలీసుల పనితీరుపై గంగుల విమర్శలు గుప్పిస్తున్నారన్న చర్చ సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.